ఎక్స్ ఎమ్మెల్యే గారు సభకు నమస్కారం. ఈరోజు ఆదిత్య పిల్లవారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో కార్యక్రమం సంబంధించిన పరిశ్రమ రావడం, దానికి ప్రజాప్రభుత్వ సేకరణ కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా రావడం, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు ఈ సమావేశానికి అటెండ్ అవ్వాలి, మన ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని అధికారులకు వినియోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావడం కూడా జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి ఒక విషయాన్ని అన్వేషిస్తున్నాము. నేను 2004లో 2009 వరకు శాసనసభ్యులుగా ఉంటే 2007లో ఈ ప్రాంతంలో 6,000 ఎకరాలను సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాంతంలో సెసలు తీసుకొచ్చేదానికి ముఖ్యంగా కారణకర్త నేనని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. నా ప్రాంతం ఫైనాన్షియల్ గా ముందుకెళ్తుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే రైతుల యొక్క భూములు కూడా మంచి రేట్లు వస్తాయి. మా ప్రాంత వాసులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా ప్రాంతంలో సెస తీసుకురావడం జరిగింది. మరి అనేక పరిశ్రమలు వచ్చాయి. ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చే శంకుస్థాపన కార్యక్రమం చేయించాను. అదేవిధంగా మళ్ళీ ఇనాగ్రేషన్ కూడా చేయించాను. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అపార్చి ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి తిరిగి ముఖ్యమంత్రి గారిని ఒక 2 సంవత్సరాల్లో తీసుకొచ్చి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయించాను. ఈ రోజు అపార్చలో సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. నాంపట్టిపట్నంలో ఉండే అపార్చలో, అదేవిధంగా మేనపూర్లో ఉండే అనేక ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ మా విన్నపం ఏదో అడ్డాలు చూసేదో లేదా షూటింగ్ లేదంటే గార్డెన్ నీళ్లు పట్టేదో ఇది కాకుండా ఒక వైట్ కాలర్ జాబ్ లో మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి మీకు ఎలాంటి స్కిల్స్ కావాలో వారికి ఒక ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళకి సరిపోయి ఇచ్చి తద్వారా వారిని రిక్రూట్ చేసుకుంటే మా ప్రాంత వాసులు కూడా ఆర్థికంగా పనిపించడానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగ యువత మేము ఫ్యాక్టరీ వచ్చేదానికి స్వాగతిస్తాం. కానీ స్థానిక సమస్యలు ముఖ్యంగా రోడ్డు బ్లాక్ చేస్తారని చెప్పని ఈ ప్రాంత వాసులు అందరూ కూడా భయపడతా ఉన్నారు. దాన్ని అధికారులందరూ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఏపీఐసిసి అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డును బ్లాక్ చేయకుండా మీరు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని చెప్పని సందర్భంగా మీకు మనం చేస్తాం. అది ఒక పాలసీకే కాదు, అనకూల నుంచి అన్ని గ్రామాలు కూడా ఆ ప్రాంతం ఆ రోడ్డును రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ రోడ్డుని బ్లాక్ చేయకుండా తగిన చర్యలు చేపట్టమని చెప్పే సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఈ ప్రజాప్రభుత్వ సేకరణ ద్వారా ఇంతమందిని చూసే భాగ్యం చేసిన అధికారులకు, మరి అదేవిధంగా పిల్ల యాజమాన్యానికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు.